మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు ఈ దినమంతా మనకిచ్చిన వాక్యము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. యెహోవా నామము బలమైన దుర్గము అంటున్నాడు దేవుడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా నుండును అంటున్నాడు. యెహోవానే మనము దుర్గంగా చేసుకుంటే ఇంకా మనకి ఏమి భయం ఉంటుంది? ఏ శత్రు భయం ఉంటుంది? ఏ సాతాను భయం ఉంటుంది? ఏ సాతాను ఏ విధముగా మనల్ని శోధిస్తాడేమో అన్న భయం ఉంటుంది? ఉండదు కదా. యెహోవా నా బలము, యెహోవాయే నాకు బలము, ఆశ్రయ దుర్గము అంటున్నాడు ఇక్కడ. యెహోవా నామము బలమైన దుర్గము అంటున్నాడు. యెహోవా నామము బలమైన దుర్గము అంటున్నాడు. మనము నీతిమంతులమైతే, నీతిమంతులం అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తమందు శుద్ధీకరింపబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని నమ్ముకున్న వారు నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి మనము నీతిమంతులమని తీర్చబడి ఉన్నాము కనుక మనము యెహోవా నామమును దుర్గముగా చేసుకుని ఆయన దుర్గములో మనం ఉన్నప్పుడు మనం ఎంత క్షేమంగా ఉంటాము, ఎంత నెమ్మదిగా ఉంటాము, ఎంత సురక్షితమైన జీవితంలో గడుపుతామో మనము అర్థం చేసుకోగలుగుతాం. కీర్తనల గ్రంథము 61వ కీర్తన 3వ వచనంలో కూడా నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి అంటున్నాడు. ఇది కూడా దావీదు మహారాజు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఆయన పొందిన జయమును బట్టి స్తుతి చెల్లిస్తూ చెబుతున్న ఈ వాక్యం. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. యెహోవా నామమే బలమైన దుర్గమైనప్పుడు ఆయనే మనకి ఆశ్రయముగా ఉంటాడు. ఆశ్రయముగా ఉండినప్పుడు దావీదు మహారాజు ఆయన ఆశ్రయంగా చేసుకున్నాడు కాబట్టి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి అని కూడా తెలియజేస్తున్నాడు. మనం కూడా యెహోవా నామమును ఆశ్రయ దుర్గముగా మనం ఆశ్రయించినప్పుడు, ఆ కోటలోనికి మనం ప్రవేశించినప్పుడు, ఆ దుర్గంలోనికి మనం ప్రవేశించినప్పుడు దేవుడు మనల్ని ఏ బలహీనతల నుండి, ఏ శత్రు భయం నుండి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయనే బలమైన కోటగా ఉన్నాడు అంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు. మనము కూడా ఆయన్ని కోటగా చేసుకున్నప్పుడు, ఆయన బలమైన దుర్గంలో మనం ప్రవేశించినప్పుడు దేవుడు మనల్ని ఎంతో కాపాడే దేవుడుగా ఉన్నాడు. మనము ఇంకా ఆయనను ఆశ్రయిస్తూ జయ జీవితం జీవించే వారముగా ఉంటాము. అదే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో కూడా నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును అంటున్నాడు. నా దుర్గము, యెహోవా నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును అంటున్నాడు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే, నా రక్షకుడు ఆయనే అంటున్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ కలిగి మాట్లాడుతున్నాడు. మనము కూడా ఈ విధమైన నిరీక్షణ కలిగినప్పుడు నా ఆశ్రయ స్థానం ఆయనే, నా దుర్గము ఆయనే, నా రక్షకుడు ఆయనే అని మనము కూడా ధైర్యంతో మనం జీవితాల్లో ముందుకు కొనసాగినప్పుడు మనము కూడా అన్ని విషయాల్లో దావీదు మహారాజు ఏ విధముగా జయముందాడో మనము కూడా అన్ని విషయాల్లో జయముందుతాం. అన్ని విషయాల్లో మనము సురక్షితముగా జీవించగలుగుతాం. శత్రు భయం లేకుండా జీవించగలుగుతాం. బలహీనతలు లేకుండా జీవించగలుగుతాం. శోధనలు లేకుండా జీవించగలుగుతాం. వచ్చినప్పటికీ ఆయన నామము బలమైన దుర్గము కనుక ఆయన నామములో మనము సురక్షితమైన జీవితంలో గడపగలుగుతాం. ఏ శోధన వచ్చినప్పటికీ, ఏ శత్రు భయం వచ్చినప్పటికీ, ఏ కీడు వచ్చినప్పటికీ అవి మనల్ని తాకనే తాకవు. మనకి చుట్టూ ఆయన దుర్గముగా ఉన్నప్పుడు ఆ దుర్గానికి తగిలి పాడైపోతాయి గాని బాణాలు ఏవైనా మన వరకు రానే రావు. అలాంటి కాపుదల దేవుడు మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన మనము ఆశ్రయముగా చేసుకున్నప్పుడు. నీ నామము బలమైన దుర్గము అని ఇక్కడ సామెతల గ్రంథంలో తెలియచేసిన విధముగా మనము కూడా ఆయన నామాన్ని బలమైన దుర్గముగా మనం చేసుకున్నప్పుడు దేవుడు మన శత్రు భయం లేకుండా చేస్తాడు. మనకి కోటగా ఉంటాడు, కొండగా ఉంటాడు, మనకు దుర్గముగా ఉండి మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా.
యెహోవా నామము బలమైన దుర్గము, దానిలో ప్రవేశించేవాడు క్షేమముగా ఉండునని మీరు వాక్యంలో తెలియజేసిన విధముగా వినుచున్న బిడ్డలందరూ ప్రభా మీ నామములో నాయన బలమైన దుర్గంలో ప్రవేశించి ప్రభా శత్రు భయం లేకుండా నాయన శోధనల భయం లేకుండా వ్యాధుల భయం లేకుండా కీడు భయం లేకుండా సురక్షితముగా జీవించే కృప వినుచున్న బిడ్డలందరికీ దయచేవి దేవుడు అయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కుటుంబాల్లో నెమ్మదిని సమాధానాన్ని సంతోషమును అనుగ్రహించే దేవుడు అన్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ కుటుంబాలన్నిటినీ మీరు కాపాడే దేవుడు అన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదం ఎంత వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.